మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రక్తం వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? చెవులోంచా? ఇంకా అక్కడి నుంచి కూడానా? ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చూసావా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కాకినాడలోని కొప్పవరం గ్రామంలో ఉన్నాము. అయితే ఇక్కడ గత 14 రోజుల క్రితం ఒక హత్య అయితే జరిగింది. క్షణికావేశంలో భర్తే భార్యను కడతీర్చిన వైనమిది. అయితే చిన్న పిల్ల తను కళ్ళారా చూసింది, అయితే చెప్పలేని స్థితిలో ఉంది. రాత్రి 8:30 ప్రాంతంలో ఇంటికి వచ్చిన భర్త భార్యల మధ్య ఏదో గొడవ అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ వారు చెప్తున్నారు. కానీ సౌండ్ అయితే ఏది బయటికి రాలేదు. వస్తే గనక మేమంతా వెళ్ళి చూసేవాళ్ళం అంటున్నారు. ఈ చిన్న పాప అనాథ అయిపోయిన పరిస్థితి. అయితే ఈ చిన్న పాపకు సంబంధించి పట్టించుకోవడానికి కూడా, కనీసం ఆ పాప ఎలా ఉందని చూడడానికి కూడా వాళ్ళెవరూ ఇక్కడికి రాలేదంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఈ వీధిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పటి నుంచి మీకు అమ్మాయి తెలుసు? ఆ అమ్మాయి అయితేనే చిన్నప్పటి నుంచి తెలుసండి. మ్యారేజ్ అవకాంచి కూడా తెలుసండి. అమ్మాయి అయితే మంచిదే, పెద్ద వయసు కూడా కదా అమ్మాయికి 19-18 ఉంటాయండి. తెలిసిన వాళ్ళు కదా అని మ్యారేజ్ చేశారు. తర్వాత దగ్గర వాళ్ళు కదా అని పోలే, ఆవిడకి మగ దిక్కు లేదు కదా అన్నిటిగా చేశారు. పాపం బాగానే ఉండదండి. ఎవరితో నన్ను పిలిచేది మ్యారేజ్ అవ్వే కాడ బావ అని పిలుచుకుని బాగానే ఉండేవారు వాళ్ళిద్దరు కూడా. కానీ చెప్పుడు కొట్టి మాట కూడా అబ్బాయి ఆలకించి, అబ్బాయి చాలా మంచిడు అన్నమాట అనేవారు అండి. ఆలకించేవాళ్ళు. కానీ లాస్ట్కి వచ్చి ఆ పిల్లని ఎంతో వెడిలాగా అని చిత్రంగా చేశాడండి. చాలా దారుణంగా చేశాడండి. పాపం అయితే బయట ఎక్కడ ఆలకించాం కానీ మా ఇది ఎంత అలా జరుగుతుంది అనుకోలేదండి. ఎంకనబో కానీళ్ళు అంటే ఒక కొట్టుబడి ఉంటే తప్ప కానండి ఎంత దారుణం లేదండి. అమ్మాయి జరిగిందంటే చాలా దారుణంగా జరిగిందండి. కానీ చచ్చిపోయిన మనిషిని కూడా ఆడు ఇష్టం వచ్చినట్టు కూడా ధైర్యపడండి. అంత భయంకరంగా మోనర్కులా ధైర్యపడండి. కానీ ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా జరగకూడదండి. తరచూ గొడవలు అవుతూ ఉండేవమ్మా? చిన్న గొడవలవే కానీ అంత దారుణంగా ఎప్పుడూ లేదండి. అలాగుంటే అమ్మాయి ఉంటది ఏంటండి. లాస్ట్కి వచ్చి అతను కక్షగా ఇంకా ఆడు పెట్టుకున్నాడండి. పెట్టుకుని అంత దారుణం చేశాడండి. వదిలేసినా బతికింది కదండి పాప. ఆ తల్లి చిన్నపిల్లకి తల్లి లేకుండా చేసాడు. ఆవిడకమ్మ ఆ తల్లి కూడా ఆ బిడ్డ గుంచుకే కదండి బతికింది ఇప్పుడు వరకని కష్టపడి. కానీ చాలా ఆడపిల్ల పుట్టిందని కూడా అటువంటిది ఏమి లేదండి. బాగానే ఉండేవారు, అటువంటిది ఏమి లేదు. కానీ పెద్దోళ్ళు అత్తమావులు చెప్పుకోవడం కూడా ఉంటదండి. ఊళ్ళో మనుషులేండి, ఆ ఊళ్ళో తెలియనిది ఏం కాదండి. అబ్బాయి మంచిడనే చేశారు. తర్వాత అన్నది ఏటన్నది తర్వాత మూర్ఖత్వ వేయడం ఇప్పుడు జనాలు కూడా తెలిసిందండి. తెలిసినా జర ఇంకా పెట్టడం చూస్తున్నారండి. మరి న్యాయం జరగాలి కదండి. ఆత్మ శాంతి కూడా ఇవ్వాలి కదండి. మరి అంత దారుణంగా చేశారండి. మరి ఎక్కడెక్కడ ఆలకించాం కానీ మా ఇది ఎంత దారుణంగా జరిగిందంటే చాలా భయంకరమండి. మరి దిక్కుమాలి సాగు చేశాడండి, చాలా దారుణంగా చేశాడండి. రైట్. అయితే విపరీతంగా కొట్టడం, ఆ అమ్మాయి మరి అరిచిందో లేదో అయితే మనకి తెలియదు. ఈ వీధిలో ఎవరు కూడా ఆ టైంలో ఇంట్లోంచి ఎలాంటి సౌండ్స్ రాలేదని చెప్తున్నారు. అమ్మ, మీరు చెప్పండి, తను ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? నాకు చదువు లేదమ్మా చెప్తున్నాను. ఆ పిల్ల మొగుడు నప్పువాడు కాదు. ఎలాగైతే చేసుకుందో 10 రూపాయలు పువ్వులు కూడా తేలేదు ఆ పిల్లకాయ. బుర్రంచుకి వచ్చింది. ఆ పిల్ల ఒకళ్ళు కూడా తెచ్చింది కాదు. అందు గురించి మీరు న్యాయం చేయాలి. ఆ పిల్లకాయ అంత విపరీతంగా దెబ్బలు అవి ఒంటి మీద అలా కనిపిస్తున్నాయి కదమ్మా, చెవుల్లోంచి ముక్కు నుంచి రక్తము, మెడ పిసికేసి మరి వాళ్ళు తొక్కేసాడు. మెడ మీద కోపాలు ఎట్టి తొక్కేసాడు. ఇవన్నీ రెక్కలన్నీ రొక్కేసాడు. బొరమే కొట్టేసాడు. అంటే ఆ టైంలో అక్కడ ఎలాంటి సౌండ్స్, అరుపులు గానీ ఏమి వినబడలేదు. ఎవరికి వినబడలేదు. అంత దారుణంగా చెప్పేశాడు. తరచూ ఇలాగే గొడవలు అవుతూ ఉండేవమ్మా? ఎప్పుడు ఇలాగే చిరుబోళ్ళు అనుకుంటే మళ్ళీ కలిసిపోరు. అంతలా ఉంటారనుకున్నాం కానీ ఇంతలా చంపేస్తాడో మాకు తెలియదు. రైట్ అమ్మా, మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ వీధిలో ఉంటున్నారు? తను ఎప్పటి నుంచి వస్తున్నారు? చిన్నప్పటి నుంచినండి. అమ్మ చాలా మంచిదండి. పిల్ల అయితే ఇలా తల దించుకున్నది, తల అక్కడ ఎత్తేదండి. అసలు ఏ గొడవలో గట్రా ఉండేది కాదండి. కొంచెం వాళ్ళ అమ్మన్న గుమ్మ నోరు వచ్చేది కానీ పిల్ల నోరు అస్సలు బయటకు కూడా వినిపించేది కాదు. బావా 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 అంటానే ఉండేదండి. అలాంటిది అంత దారుణంగా చేసేసాడంటే అందరం చూసామండి. చెవుల్లోంచి, ముక్కుల్లోంచి, ఇంకా నోట్లోంచి అన్నాట్లోంచి బ్లడ్ వచ్చేసి నైట్ కూడా పైకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కరిసేసి ఎంత దారుణంగా అంటే అచ్చంపేటలో ఇలా ఉంటది అనుకోలేదండి ఎవరూ కూడా. మా ఇదిలో ఇంత అన్యాయం జరిగిందండి. ఇదే అన్యాయం ఇంకొకరు జరిగితే, ఇప్పుడు ఈ విషయంలో న్యాయం జరగకపోతే ఇంకోటి విషయం జరిగినా కూడా ఇంతేనండి. మరి పిల్ల అయితే చాలా మంచిదండి. ఈ గొడవలు అయ్యండి, విడాకులు గట్టా చేసి అంత దాకా వెళ్ళిపోయారండి. ఆ రాత్రి అందరూ ఇక్కడే గొడవలు, పెద్ద మనుషులు గట్రా అందరూ వచ్చి మేము చూసుకుంటాం అమ్మ అని అందరూ చెప్పారండి. ఎవరు కూడా చూసుకోలేదండి. చచ్చిపోయి విడాకుల వరకు కూడా వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ వాళ్ళే
వాళ్ళే వచ్చి బతిమాలు వాళ్ళే బతిమాలారండి, వచ్చారండి ఇక్కడ మీటింగ్ పెట్టారండి. అందరూనే ఈసారి చూడమ్మా అని అందరూ ఆడపిల్ల కాపురం నిలబెట్టాలని అందరూ మంచిగానే అందరూ చేసుకున్నారండి. కానీ చివరికి పిల్లని ఇంత దారుణంగా పొద్దున్న నుంచి వెళ్ళిపోయాడంటే అండి, వెళ్ళిపోయిన మనిషి సాయంకాలం వచ్చేటప్పటికి 8:30 అయిందండి. 8:30 లోపలికి ఇంత దారుణంగా తాగేసి ఫుల్గా తాగేసి ఉన్నాడంటే అండి. తాగేసి ఉండి శుభ్రంగా చదువుకుమేసేసి ఇష్టం వచ్చినట్టుని ఎలా కొట్టాడో అది అందరం చూసామండి. ఆ పిల్ల ఎంత భయంకరంగా ఉన్నదంటే ఆ పిల్ల అసలు అంజలి అని అనుకున్నాం మాట. అంత అందగత్తే అండి ఆ పిల్ల. అసలు ఆ పిల్లోడు బాగోడు కానీ అంత అందంగా కాపురం చేసుకుంటుందంటే కాలు దనుకున్నట్టు చేసుకున్నాడండి. ఇప్పుడు ఆ పిల్లకి సన్న తల్లి లేని పిల్లలాగా అయిపోయింది ఆ పిల్ల. కొడుతున్నప్పుడు ఆ చంటి పిల్ల కూడా మెలకుగానే ఉందట కదా? మెలుగుగానే ఉందండి. ఆ పిల్ల చూసిందండి అన్ని కూడా. సంటి పిల్ల మరి ఆ పిల్ల కూడా చెప్పేటప్పటికి ఇలా కళ్ళు మూసేసుకుంటుందండి. ఆ పిల్ల అన్ని చూసిందండి. తర్వాత అక్కడ వాళ్ళు అందరూ కూడా మొత్తం మేము అందరం కూడా వెళ్ళి చూసుకునేటప్పటికి ఆ పిల్ల రక్తం దెబ్బలు అన్ని చూసామండి. అందరూ చూసామండి. ఇక్కడ వాళ్ళు అందరూ కూడా చూసామండి. అప్పటికే ప్రాణం పోయిందమ్మా? అప్పటికే ప్రాణం పోయిందండి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారండి. తీసుకెళ్తే మరి అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని ఇచ్చారండి. మరి ఏమైంది చేశారో మన న్యాయం జరగాలండి. ఇలాంటి ఇప్పుడు ఒకటి చేశాడంటే ఇంకొక ఎదవకలు అవుతుందండి. అచ్చంపేటలో అందరూ నిజమైన వాళ్ళు కాబట్టి ఇంకొకరికి అన్యాయం జరగకూడదండి. చూసారు కదా, మొత్తానికి ఆ అమ్మాయి అయితే చాలా నెమ్మదిగా ఉండేది, ఎవరి విషయం పట్టించుకునేది కాదు అని చెబుతున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ పెళ్లి ఫొటోస్ కూడా. అయితే ఎప్పుడూ కూడా అందరితో కలిసిమెలిసి ఉండేది. తనకి ఏ చిన్న కష్టం వచ్చినా సరే నలుగురితో షేర్ చేసుకునేది కాదు. వాళ్ళ అమ్మకు మాత్రం పక్కింటి వాళ్ళతో ఫోన్ చేపించి మాట్లాడేది తప్పితే భర్త కూడా ఒక రకమైన అనుమానంతో తన చేతికి ఫోన్ కూడా అందించేవాడు కాదు. చేతిలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఇచ్చేవాడు కాదు, లోపలే ఉంచేవాడు అంటూ కూడా ఇక్కడ చాలా మంది చెబుతున్నారు. అయితే గత సంవత్సర కాలంగా గొడవలు మరింత పెరిగాయి, విడాకుల వరకు వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ వాళ్లే తిరిగి వచ్చి బ్రతిమాలి అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లారంటూ కూడా చెబుతున్నారు. అయితే అంతలా బ్రతిమాలుతుంటే బాగా చూసుకుంటాడు, మారేళ్లే అనుకుని పాపం వీళ్ళు పంపించిన పరిస్థితి. అయితే ఇంత ఘాతుగానికి ఒడిగడతాడని ఇక్కడ ఎవ్వరు కూడా ఊహించలేదు. రాత్రి 8:30 ప్రాంతంలో ఇంటికి వచ్చి మద్యం సేవించి ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. చెవుల నుంచి ముక్కు నుంచి రక్తం కారి మొత్తం మెడంతా కూడా కాళ్ళతో తొక్కేసినట్టుగా కూడా కనిపిస్తోంది. ఒళ్ళంతా కరిచిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళైతే ఒకటే కోరుకుంటున్నారు, వాళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి మరి ఏ అమ్మాయికి రాకూడదు అంటున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ పెళ్లి ఫొటోస్ లో కూడా చూసుకోవచ్చు అసలు ఎంత ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. అంతే నెమ్మదిగా కూడా ఉండేదని చెప్తున్నారు. ఎలాంటి గొడవలకు గానీ ఎవరి విషయాలు పట్టించుకునేది కాదు, చాలా నెమ్మదిగా ఉండేది. తన లైఫ్ ఏదో తను అన్నట్టుగా ఉండేది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ అమ్మాయి ఎంత ఆనందంగా ఉంది, పెళ్లి టైంలో కూడా ఎంత అందంగా ఉంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇదే తన పాలిట శాపమైంది. అనుమానం పెంచుకొని ఆ అనుమానం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడాడంటూ కూడా చెబుతున్నారు. కనీసం విడాకులు ఇచ్చి బయటకు వచ్చేసినా సరే ప్రాణాలతో అయినా ఉండేదంటూ కూడా ఇక్కడ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జరిగిన సంఘటన ఇంకెక్కడా కూడా జరగకూడదు, మాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఆ తల్లి ఆవేదన చెందుతోంది. తల్లికి కూడా ఒకే ఒక కూతురు, తను కూడా కాయ కష్టం చేసుకుంటూ హైదరాబాద్ లో ఉంటూ అక్కడ 4 ఇళ్లలో పని చేసుకుంటూ ఆ డబ్బులతో కూతుర్ని ఇంతవరకు తీసుకువచ్చి తనకి పెళ్లి చేసి ఒక అయ్యి చేతిలో పెట్టాను కదా, సంతోషంగా ఉంటుంది కదా అనుకుందే తప్పితే ఇంతటి ఘాతుకానికి ఒడిగడతాడు, తన కూతురు కాన్రాని లోకాలకు వెళ్ళిపోతుందని ఎప్పుడూ ఊహించలేదు. చంటి పిల్ల ఎదురుగాని, ఆ చిన్న పిల్ల ఎదురుగానే ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడు. తన చేతికి ఫోన్ ఇచ్చి, ఆ పిల్ల చేతికి ఫోన్ ఇచ్చి ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆ చంటి పిల్ల కూడా అదంతా కళ్ళారా చూసింది. తను కూడా చెబుతుంది, మా నాన్న కొట్టాడు, చెవి నుంచి ముక్కు నుంచి రక్తం వచ్చింది, మెడ మీద కొట్టాడు అంటూ కూడా, కరిచాడు అంటూ కూడా చిన్న పిల్ల వచ్చి రాని మాటలతో చెబుతోంది. నిజంగా ఆ చిన్న పిల్లని చూస్తే ఎవరికైనా సరే మనసు కరగాల్సిందే. ఎందుకంటే ఆ చిన్న పిల్ల ఎదురుగానే ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే ఎంత కర్కశంగా ఆలోచిస్తున్నాడు, ఎంత కఠినాత్ముడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఫైనల్ గా అయితే ఆమె కోరుకునేది ఒకటే, తనకి న్యాయం జరగాలి. తన కూతురు ఏ విధంగా అయితే చనిపోయిందో ఆ చావుకి న్యాయం జరగాలి, తన్ని శిక్షించాలని కోరుకుంటుంది. అలాగే ఆ చంటి పిల్ల ఎవరైతే ఉందో ఆ చంటి పిల్లకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈవిడ కూడా తనకి వెనక ముందు ఎలాంటి సపోర్ట్ లేదు, ఆవిడ కూడా ఒంటరిగానే ఉంటున్నారు. ఏదో పని చేసుకుని ఆ డబ్బులతోనే తన జీవనాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ చంటి పాపను కూడా తను చూసుకోవాల్సిన పరిస్థితి. ఆ పాప విషయంలో కూడా తనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. రక్తం వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? చెవులోంచా? ఇంకా అక్కడి నుంచి కూడానా?
ఇంకా ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు చూసావా చూసా